శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. మన శ్రోతలందరికీ ఒక చిన్న మనవి, వీడియోస్ను లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు అలా లైక్ కొట్టడం వల్ల ఇంకా చాలామందికి మన వీడియోస్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి మన శ్రోతలందరూ కూడా విన్నప్పుడు ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఈరోజు మీరు వినబోయే నవల గృహిణి గుమ్మం దాటితే. సి విమల గణేష్ గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం రండి. సమయం 4 గంటలైనా ఆకాశంలోని సూర్యుని వీరవిహారం కాస్తైనా తగ్గలేదు. కోపాగ్నితో నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. వరండాలో తీరికగా కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయిన సత్యభామ నెమ్మదిగా లేచి టైం చూసింది. బాబోయ్ 4 ఉలిక్కి పడింది. అలా ఉలిక్కి పడ్డానికి కారణం లేకపోలేదు. ఈరోజు తమ పెళ్ళైన 2వ సంవత్సరం నిండుతున్న సందర్భంగా భర్త సాయంత్రం ప్రోగ్రాం గురించి వివరంగా మరీ చెప్పి వెళ్ళాడు. ఎండను చూసి కాస్త భయపడి ఆలోచనల్లో నిండిపోయిన సత్యభామకు ఆ మధుర స్మృతుల్లో కాలమే జ్ఞాపకం లేకుండా పోయింది. భర్త ఉదయం చెప్పిన విషయాలన్నీ గుర్తుకు రాగానే గబగబా వంటగదిలోకి వెళ్ళింది. అన్యోన్యమైన వారి దాంపత్యం గురించి కాస్త వివరాలు అవసరం. సత్యభామ గొప్ప అందగత్తె కాకపోయినా అనాకారి మాత్రం కాదు. నడుమును దాటే ఆమె తలకట్టు ప్రత్యేక ఆకర్షణ. బిఏ/బిఎల్ చదివి కొన్నాళ్లు లాయర్గా ప్రాక్టీస్ చేసింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే సత్యభామకు మరి ఆ పేరు మహత్యమో ఏమో గాని కాస్త కోపం హెచ్చుపాళ్లలోనే కనిపిస్తుంది. చదువుకుంది. కాస్తో కూస్తో కలవారింట పుట్టిన సత్యభామ 4 మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల. అతి గారాబంగా పెరిగింది. ప్రస్తుత కాలంలో అవయవ ప్రదర్శన చేసే డ్రెస్ ధరించేవారంటే తగని చిరాకు. అణకువగా అందంగా భారత స్త్రీలా ఉండాలంటుంది. ఆమె బంగారు కలలకి అనుగుణంగా అంత అందమైన భర్త సత్యభామకు లభించడం నిజంగా అదృష్టం. మంచి విగ్రహం, ఆ వంకి ముంగురులతో పాటు కళ్లకు పెట్టుకున్న అతని కళ్లజోడు రెట్టింపు అందాన్నిస్తుంది. బీటెక్ పూర్తి చేసిన సత్యభామ భర్త పేరు రామకృష్ణ. ఓ ప్రైవేటు సంస్థలో ఇంజనీరుగా చేస్తున్నాడు. సత్యభామ భర్త గీసిన గీత దాటదు. అలాగే భార్య పద్ధతులకి అనుగుణంగా నడుస్తాడు రామకృష్ణ. అతి అందంగా వారి దాంపత్య జీవితం ముందుకు సాగుతోంది. ప్రేమకు చిహ్నంగా ముద్దులబాబు పవన్ కుమార్ 10 మాసాల వాడయ్యాడు. బొద్దుగా ముద్దుగా భర్త పోలికల కన్నా తన పోలికలే ఎక్కువ ఉండే బాబంటే సత్యభామకు పంచప్రాణాలు. ఉయ్యాలలో ముద్దుగా నిద్రపోతున్న బాబును లేచాడా లేదా అని మరోసారి చూసి వాడి చిట్టి పాదాలను ముద్దాడి మళ్లీ వంటగదిలోకి వెళ్ళిపోయింది సత్యభామ. భర్త మరీ చెప్పి వెళ్లాడు ఆ రోజు వంటొద్దని, హోటల్కి వెళదామని. కాని హోటల్కి వెళితే భర్తకు డబ్బు విలువ తెలియకుండా ఖర్చు చేస్తాడు. పైగా భర్తకిష్టమైన వంటకాలుంటాయని గ్యారంటీ లేదు. ఈ ఒక్క హోటల్కి వెళ్లే విషయంలో భర్త మాట విందు సత్యభామ. అందుకే భర్తకిష్టమైనవన్నీ తయారు చేస్తుంది. అంతలో బాబు లేచాడు. ముఖం తుడిచి పాలివ్వసాగింది. బాబు పాలు తాగడం పూర్తి కాగానే ఆడుకునే బొమ్మలు వాడి ముందు పడేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. బొమ్మలతో చక్కగా ఆటలో పడిపోయాడు బాబు. రామకృష్ణ స్కూటర్ వేగంగా వచ్చి పూలకొట్టు ముందాగింది. ఏం సార్, రోజు కన్నా త్వరగా వెళుతున్నారు? రోజూ పూలిచ్చే ఆ కొట్టువాడు చిరునవ్వుతా అన్నాడు. కాస్త పనుందోయ్, 6 మూరలివ్వు. 6? ఏంటో సార్ ఈవేళ విశేషం? ప్రత్యేకించి ఏం లేదు. అతను అందించిన పొట్లం బ్యాగులో వేసి డబ్బిచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు. హలో కృష్ణ! పిలుపు విని వెనుతిరిగి చూశాడు. ఎదురుగా శ్రీరామ్. నువ్వా? ఎప్పుడు రావడం? ఉదయం. మరి ఆఫీసుకు రాలేదే? 10 రోజులు క్యాంపు కదరా, కాస్త రెస్టు. మరి రెస్ట్ తీసుకోక ఇలా వీధులు తిరుగుతున్నావే? జీవితాంతం రెస్ట్ తీసుకుందామని. అతని ముఖంలో విచారరేఖ చక్కగా కనిపిస్తోంది. ఏంరా, వెళ్ళిన పని ఏమైంది? అంతకంటే మరో మాట రాలేదు రామకృష్ణకు. అదంతా ఇప్పుడెందుకు గాని, చాలా హడావుడిగా వెళ్తున్నాం. వెళ్ళిరా, తర్వాత మాట్లాడుకుందాం. శ్రీరామ్ వెనుతిరగబోయాడు. శ్రీరామ్. రా, స్కూటర్ ఎక్కు. ఎక్కడికి రా? చెబుతాగా ఎక్కు. తొందర చేశాడు. ఎక్కక తప్పలేదు. స్కూటర్ సరాసరి ఇల్లు చేరింది. రారా, అలా నిలబడే ఉన్నావే? భుజం తట్టాడు. ఇద్దరూ లోనికి నడిచారు. స్కూటర్ ఆగిన శబ్దం విని బాబును అలంకరిస్తున్న సత్యభామ ఎదురొచ్చింది. అన్నయ్య గారా, రండి, చాలా రోజుల తర్వాత వచ్చారు. బాగున్నావా అమ్మా? చేతిలోని బాబునందుకుంటూ అన్నాడు శ్రీరామ్. శ్రీరామ్కు పిల్లలంటే చాలా ఇష్టం. సత్య, రెడీయా? కళ్లల్లో ఏదో మత్తు. ఆ చూపే సత్యభామ భరించలేదు. చాలే, ఆగండి, అవతల అన్నయ్యగారున్నారు.
అనే భావం కనిపించింది ఆమె ముఖంలో. మీరెళ్ళి కాస్త మొహం కడుక్కురండి. ముఖమేమిటోయ్, స్నానం చెయ్యాలి. స్నానం తర్వాత మొహం కడుక్కురండి. కాస్త టిఫిన్ తిని కాఫీ తాగి తర్వాత స్నానం చేదురుగాని లుంగీ అందిస్తూ అంది. అంతా హోటల్ కన్నాను కదోయ్ అన్నారు. కానీ అమ్మాయి గారు భర్త మాట వినలేదు, అంతేనా? బట్టలు విప్పేందుకు గదిలోకి వెళ్ళాడు. మీరు కూర్చోండి అన్నయ్య గారు, బాబుని అందుకోబోయింది. పర్వాలేదమ్మా, బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అన్నాడు. సత్య, గదిలో నుంచి భర్త పిలుపు. వస్తున్నానండి. గదిలోకి వెళ్ళింది. లుంగీ కట్టుకుంటున్నాడు రామకృష్ణ. ఏంటండి ఇలా రావోయ్? చెప్పండి. దగ్గరగా వచ్చింది. ఒక్కసారిగా ఆమెను గట్టిగా తన కౌగిలిలో బంధించాడు. వదలండి, అవతల అన్నయ్యగారున్నారు, మిమ్మల్నే. నో, అదేం కుదరదు, నా మామూలు. అబ్బా, పెళ్ళై 2 ఏళ్లైనా అయినా ఇంకా చిన్నపిల్లాళ్లా. సత్య, 2 ఏళ్లు కాదు, ఎన్నేళ్లు మనం జీవించినా ఇలాగే ఆనందంగా కాలం గడపాలి. నాకున్న ఒకే ఒక్క ఆశ ఏంటో తెలుసా? ఆశ ఏంటండి? భర్త చేతుల నుంచి తప్పించుకుంటూ అంది. నా ఆఖరి క్షణాల్లో కూడా నీ ఒడిలో తలపెట్టి, నీ పేదాలపై ఆఖరి ముద్దు పెట్టి ఆనందంగా నీ ఒడిలో మరణించాలని. ఏంటండి ఆ మాటలు? అతని నోటిపై చేయి వేసింది. సత్య, ఆమె ముఖం పైకెత్తాడు. కన్నుల్లో నీరు. కన్నీరా? ఇప్పుడేమైందని? అలాంటి మాటలు ఇంకెప్పుడు అనకండి. అవి విని భరించే శక్తి నాకు లేదు. కన్నీరు మెల్లగా జారుతోంది చెంపలపై. పిచ్చి సత్య. కన్నీరు తుడిచాడు. హాల్లో బాబును ఒడిలో కూర్చోబెట్టుకునున్న శ్రీరామ్కు వారి సంభాషణ చక్కగా వినిపిస్తోంది. చక్కని జంట, అతి చక్కని దాంపత్యం. ఇటువంటి భార్యాభర్తలు లోకంలో ఎందరున్నారు? ఎంత అదృష్టం! భగవాన్ వారిని చల్లగా కాపాడు. మనసులోనే అనుకున్న శ్రీరామ్ కన్నుల వెంట నీరు కారసాగింది. సత్య, నిన్నే. ముఖం తుడుచుకుంటూ శ్రీరామ్ దగ్గరగా వచ్చాడు రామకృష్ణ. వస్తున్నానండి. సారీరా, ఒంటరిగా బోరు కొట్టించానా? కూర్చుంటూ అన్నాడు. ఒంటరిగానా? నో, ఈ చిన్ని రామకృష్ణ లేడు? బాబును ముద్దాడుతూ అన్నాడు. సత్య, ఇదిగో వస్తున్నా. టిఫిన్ ప్లేట్తో వచ్చింది సత్యభామ. టీపై మీద అన్నీ సర్ది, అన్నయ్యగారు బాబునివ్వండి. పర్వాలేదమ్మా. అంతలో బాబు శ్రీరామ్ బట్టలు తడిపాడు. ఓరి వెదవా, మా అమ్మగారిని పావనం చేశావా? చిరుకోపంతో అన్నాడు రామకృష్ణ. అయ్యయ్యో, నొచ్చుకుంది సత్యభామ. పర్వాలేదమ్మా, అతి తేలిగ్గా అన్నాడు శ్రీరామ్. బట్టలు మార్చుకోరా. వద్దురా, ఏమైందని తాపీగా అన్నాడు. ఇద్దరూ టిఫిన్ తినడం ప్రారంభించారు. మీ అబ్బాయిది అచ్చు నీ పోలికేరా. అలాగా, కానీ బుద్ధి వాళ్ళమ్మదిరా. భార్య ముఖంలోకి చూస్తూ అన్నాడు. నా చెల్లికేరా, బంగారం కదూ? అవును, నీ చెల్లిని నువ్వే మెచ్చుకోవాలి. అటువంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టంరా. మరి నాలాంటి భర్త దొరకడం నా అదృష్టంలేండి. చిరునవ్వుతో అంది సత్యభామ. ఏంటమ్మా విశేషం? స్వీట్సు అవిను అన్నట్లు చెప్పడం మరిచాన్రా. ఇవాళ మా పెళ్ళే 2 సంవత్సరాలు నిండింది అంటూ చరచరా బయటికెళ్ళి స్కూటర్లో ఉంచిన పూలు తీసుకుని మళ్ళీ లోనుకొచ్చాడు. సారీ సత్య, పూలివ్వడం మర్చిపోయాను. త్వరగా కానీ. పూలు అందించాడు. కంగ్రాచ్యులేషన్స్. మీరెప్పుడూ అన్యోన్యంగా ఇలా చిరునవ్వులు చిందిస్తూనే ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అన్నాడు శ్రీరామ్. చాలా థ్యాంక్స్. ఏమైనా ప్రోగ్రామా? అవునరా, కష్టపడి 2 సినిమా టికెట్లు తెప్పించాను. సినిమానా? ఇవాళ వద్దులేండి, అన్నయ్య గారు ఉన్నారుగా, కాసేపు కబుర్లు చెప్పుకుని భోంచేద్దాం. లేదమ్మా, వెళ్ళండి. అన్నయ్య గారు. ఏమ్మా, మీరేమీ అనుకోనంటే చెప్పమ్మా. రాత్రికి భోజనానికి రావాలి. అవునరా శ్రీరామ్, మేం రిక్షాలో వెళతాం, నువ్వు బండిలో వెళ్ళిరారా. భలేవాడివిరా, నేను వస్తాగా, మీరు వెళ్ళండి. మర్చిపోరా అన్నయ్య గారు. లేదమ్మా. సత్యభామ ముస్తాబు పూర్తయింది. భర్త సెలెక్ట్ చేసిన చీర కట్టుకుని బయలుదేరింది. సినిమా చూసి తిరిగొచ్చారు దంపతులు. శ్రీరామ్ భోజనానికొచ్చాడు. భోజనాలు ముగిశాయి. శ్రీరామును ఉండమని ఎంత బ్రతిమిలాడినా వెళ్ళిపోయాడు. ఇల్లంతా సర్ది భర్తను చేరింది సత్యభామ. ఆమెను తన దగ్గరకు లాక్కుని సత్య అని పిలిచాడు. ఆమె కళ్లల్లో ఏదో తన్మయత్వం. నిన్ను క్షణం వదిలి ఉండలేను. పిచ్చి, మరి ఎలా అయితే ఎలా అంటూ భర్తలో ఒదిగిపోయింది సత్య. లంచ్ టైం అయినా శ్రీరామ్ కనిపించలేదు. ఉదయం కనిపించాడు. ఎక్కడికెళ్ళాడబ్బా? ఆలోచనలో పడ్డాడు రామకృష్ణ. శివ, శ్రీరామ్ గారిని చూసావా? బాయ్ని అడిగాడు. శ్రీరామ్ గారు గెస్ట్ హౌస్లో కూర్చున్నారండి. అలాగా. నెమ్మదిగా గెస్ట్ హౌస్ను సమీపించాడు. శ్రీరామ్ ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. శ్రీరామ్ నెమ్మదిగా అతని మీద చేయి వేశాడు. నువ్వా? కన్నిటిని తుడుచుకున్నాడు కంగారుగా శ్రీరామ్. శ్రీరామ్, ఏంటిది? ఏముంది?
నన్నే ఎదురు ప్రశ్న వేస్తున్నావా? నువ్వెంత మారిపోయావో నీకు అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఇప్పుడేమైందని? పిచ్చి ప్రశ్న. అంటే ఇంకా ఏం మిగిలిందని వైరాగ్యం ఉట్టిపడుతోంది శ్రీరామ్ కంఠంలో. అసలేం జరిగిందో చెప్పరా? ఏం జరుగుతుంది? మొన్నటితో పూర్తిగా తెగదింపులైంది. ఏంట్రా నువ్వనేది? అవునరా, మొన్న ఆఖరిసారిగా వెళ్ళాను. ఏం జరిగింది? ఎంతో బ్రతిమలాడాను. ఏ మగవాడు ఏ ఆడదాన్ని ఏ చరిత్రలోనూ అలా బ్రతిమాలుండడు. కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. కానీ కళ్ళల్లో ఎర్రటి జీర. ఏమంది? ఏమంటుంది? పాతపాటే, నాతో కాపురం చేయలేనంది. తేల్చి చెప్పింది. బహుశాయికి విడాకులే. శ్రీరామ్, తొందరపడకు. తొందర నేనెప్పుడూ పడలేదురా, ఆవిడే తొందరపడింది. నువ్వు శాంతితోనే ముఖాముఖి మాట్లాడావా? బహుశా అంతే. కాకపోతే మధ్యన వాళ్ళమ్మనే ప్రతి మాటకు మౌనంగా నిలబడింది. దానర్థమేంటి? శ్రీరామ్ కాంటంలో చెప్పలేని మార్పు. శ్రీరామ్, తొందరపడకు. నీ వెళ్ళి శాంతిని కలుసుకుంటాను. బహుశా వ్యర్థం. మౌనం వహించాడు రామకృష్ణ. ఒరేయ్, పెళ్ళనేది చాలా పవిత్రమైందిరా. భార్యాభర్తలిద్దరూ దాన్ని పవిత్రంగా భావించాలి. మన చరిత్రలో భర్త కోసం ప్రాణాలు సైతం అర్పించిన ఎందరో వీరవంతులను చూశాం. కానీ నేను ఏం తప్పు చేశాన్రా? ఆవిడ నాకు విడాకులిస్తానంటోంది. నాతో కాపురం చేయలేనంటోంది. గుండెల్లో పెట్టుకుని పూజించాననా? ఆవిడే సర్వస్వం అని ఎంతో ప్రేమగా చూసుకున్నాననా? ఎందుకిలా చేసింది? ఆవిడ అన్నగారు జైలుకెళ్ళడానికి నేనా కారణం? ఒరే, నా చెల్లి ఉరిపోసుకుని చచ్చిపోయిందని దానికి కారణం ఆమె భర్త అత్తగారని తెలిసి కూడా పన్నెత్తు మాట నేను నా భార్యను అనలేదు. అసలు ఈ కొండమారిపిళ్ల సంబంధం కుదుర్చుకోవడమే తప్పు. నా చెల్లి మరణానికి మా బావే కారణమని కోర్టులో నిరూపించాడు మా నాన్న. దానికి పర్యవసానం అతను జైలుపాలు కాక తప్పలేదు. ఒరే, నీకు తెలీదురా, నా చెల్లి చనిపోయిన మరుక్షణం నా భార్యని మాంగళ్యంతో సహా తీసుకుని పుట్టింటికి పంపమని మా నాన్న ఆర్డర్. కానీ నా తండ్రిని కాదనుకున్నాను గాని నా భార్యను పల్లెత్తు మాట అనలేదు. కానీ తల్లి మాట విని తన అన్న జైలుకెళ్లడానికి నేనే కారణమని వాళ్ళమ్మ ఇష్టమొచ్చినట్లు అంటున్నా నా అర్ధాంగి నోరు మెదపలేదురా. తండ్రినే కాదనుకున్నందుకు నాకు ఈ శిక్ష కావాలి. ఒరే రాము, నాకిక బ్రతకాలం లేదురా. కన్నీరు జలజల రాలి పడుతోంది. అవేం మాటలురా? కష్టాల్లో ధైర్యం వహించాలి, ప్లీజ్. ధైర్యం? ఎలాంటి ధైర్యంరా? నా గురించి 10 మంది 10 రకాలుగా అనుకుంటుంటే వింటూ మొండిగా బ్రతకడం ధైర్యమా? శ్రీరామ్, నీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేనురా. ప్లీజ్, కాస్త ఆవేశాన్ని ఆపుకో. అంతేకాదు, నాకో మాటివ్వు. ఎటువంటి సందర్భంలోనూ ఆత్మహత్య అనే నిర్ణయానికి రాకు, ప్లీజ్. దీనంగా చూశాడు రామకృష్ణ. నీకున్న బాధ్యతలో కాస్తైనా తాళి కట్టిన నా అర్ధాంగికి లేకపోయిందిరా. మళ్ళీ మొదలా? బాధపడకు. నీ వెళ్ళి నో, లాభం లేదు. కాలమే ఆమెలో మార్పు తేవాలి. అంతేనా? అంతే. సరే, పద భోంచేద్దాం. చాలాసేపటికి కదిలారిద్దరూ. మార్కెట్కు వెళ్లి కూరలు కొనుస్తున్న సత్యభామ ముఖం వికసించింది. గుమ్మంలో ఎదురుగా రమ్య. సత్య, నువ్వా? ఇది నిజమా కలా? రమ్య, నువ్వు? ఆశ్చర్యంగా అంది సత్యభామ. నేనే. ఆశ్చర్యపోకు. చేతిలోని బాబును అందుకుంటూ అంది రమ్య. అబ్బా, నాకింకా ఆశ్చర్యంగానే ఉంది సుమా. ఎంతసేపైంది వచ్చి? తాళం తీస్తూ అంది సత్యభామ. ఇప్పుడే. లోనికి నడిచారిద్దరూ. రా కూర్చో, కాఫీ కలుపుకొస్తాను. చాలే సంబడం. ఉదయం నుంచి 10 సార్లు తాగాను. ఏదో స్నేహితురాలువని చూసి చాలా కాలమైంది. చాలా మాట్లాడాలని వస్తే కాఫీ గీఫీ అని టైం వృధా చేకు. సత్యభామ చేయిలాగి కూర్చోపెడుతూ అంది రమ్య. సరే తల్లి, చెప్పు. కూర్చుంటూ అంది. ఏంటే, మీ బాబు అల్లరి చేయడా? వాడికి టైమింగ్స్ ఉన్నాయిలే. నవ్వుతూ అంది. ఎలా ఉంది ఫ్యామిలీ లైఫ్? రమ్య నెమ్మదిగా అడిగింది. అదేంటి, నువ్వు నన్ను అడుగుతున్నావా? ఏం అడగకూడదా? సరే, మొదట నువ్వు చెప్పు. ఏం చెప్పను? నీ ఫ్యామిలీ లైఫ్ గురించి. అబ్బా, చాలా బోరు. అంటే? కాస్త ఆశ్చర్యంగా అడిగింది సత్యభామ. నిజం చెప్పాలంటే భర్త క్లబ్కు అంకితం. అత్త ఆడబిడ్డ అదో నరకంలాగుంది. పెళ్లికి ముందు కన్న కలలన్నీ గాల్లో కలిశాయి. ఏంటే నువ్వనేది? ఆశ్చర్యంగా అంది సత్య. నా గురించైంది నువ్వు చెప్పు. నా భర్త నిజంగా దేవుడేనే. మా దాంపత్యం స్వర్గం. నువ్వు చాలా అదృష్టవంతురాలువే. మౌనంగా ఉంది సత్య. అన్నట్లు ఈ ఊరు ఎందుకొచ్చామో తెలుసా? చెప్పకుండానే. మా అన్నయ్యకు సంబంధం చూడ్డానికి రేపు ఉదయానికల్లా మా అత్తగారింట్లో ఉండాలని ఆర్డర్. ఏంటే, చదువుకునే రోజుల్లో ఎంతో ఉల్లాసంగా ఉండేదానివి. ఆ ఉల్లాసమంతా తాళి కట్టించుకున్న మరుక్షణం మాయమైంది. అబ్బా, నీ మాటలే అదోలాగున్నాయేమే. మరి నే బయలుదేరినా
నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావని నిన్న వెళ్ళి మీ వదిన గారిని అడ్రస్ అడిగి మరీ వచ్చాను సుమా. చిన్నగా నవ్వింది రమ్య. చాలా థ్యాంక్స్. సరే, ఇన్నాళ్ళకొచ్చి అప్పుడే వెళతావా? మా వారొచ్చేదాకా ఉండు. వంటగదిలో గ్యాస్ వెలిగించి కాఫీ పెడుతూ అంది. చూడు తల్లి, మా వాళ్ళందరినీ లాడ్జిలో వదిలొచ్చాను. పైగా రేపటికి మా భర్తగారి సన్నిధి చేరాలి. ప్లీజ్ వదలవే. అవును, నా అడ్రస్ తెలుసుకున్నావు కదా, మళ్ళీ లాడ్జి కిందకెళ్లారే? నీ భర్త ఇంత మంచివాడని, నీదే అధికారమని నాకిప్పుడే కదా తెలుసు. నీ భర్త నా భర్తలాగే అనుకున్నాను, అందుకే లాడ్జిలో దిగాం. కాఫీ అందుకుంటూ అంది రమ్య. ఏంటో నీ పద్ధతేం బాగలేదు, కాస్త బాధగా అంది సత్యభామ. అబ్బా, నీ ఇల్లు సామాన్లు చాలా బాగున్నాయే, సినిమా సెట్లాగుంది. అన్నింటికన్నా మీ అబ్బాయి బాగున్నాడు. హడావిడిలో మీ వాడికి కనీసం బిస్కట్లైనా తేలేదు. ఏమైనా కొనిపెట్టవే. 10 రూపాయలు బాబు చేతిలో పెట్టింది. ఏంటేది, అంత ప్రేమతో వచ్చావు, అది చాలదా? వస్తానే, లేచి నిలబడుతూ అంది రమ్య. ఏంటో వచ్చావు వెళుతున్నావు. నిన్ను చూశాను, చాలా సంతోషంగా ఉంది, వస్తాను. బాబును ముద్దాడి సత్యభామకందించి వెనుతిరిగింది రమ్య. రమ్యను చూసినప్పటినుంచి సత్యభామలో ఏదో తెలియని బాధ తొంగి చూసింది. ఎంత ఉల్లాసంగా ఉండేది, ఇలాగైందేంటి? ఒంట్లో బలమే లేదు. ఆమెకు తెలియకుండానే ఆమె మనసు ఒక్కసారి గతంలో తొంగి చూసింది. 4 మగపిల్లల తర్వాత సత్యభామ పుట్టింది ఆ ఇంట. అపురూపంగా పెంచారు, ఏ లోటు రానివ్వకుండా. సత్యభామ కాలేజీలో అడుగుపెట్టింది. చక్కని సంభాషణా చాతుర్యం గల సత్యభామ లాయరు కాగల లక్షణాలు అనేకం కనిపించాయి. ఆమె చదివేది స్త్రీల కళాశాల కావడంతో స్త్రీలదే రాజ్యం. అతి చక్కని స్నేహం సత్యభామ రమ్యలది. ఇద్దరి భావాలు దాదాపు ఒకే రకం. డిబేట్స్లో వీరిద్దరూ అందరికీ వ్యతిరేకంగా వాదించేవారు. స్త్రీ స్వాతంత్రం గురించి టాపిక్ డిబేట్కొచ్చేది. ఆలోచనలో మునిగిపోయారిద్దరూ. రేపటి టాపిక్ తెలుసా? ఎకనామిక్స్ గైడు దీక్షగా చదువుతున్న సత్యభామను కదిపింది రమ్య. తెలుసులేవే, మళ్ళీ బుక్కులో లీనమైంది. అబ్బా, చదువుకుందుగానిలేవే, కాస్తిటి తిరుగు. అబ్బా, ఏంటి నీ గొడవ, త్వరగా చెప్పు, తొందర చేసింది సత్యభామ. అదేనే, రేపటి టాపిక్ గురించి. ఏం చేద్దాం? ప్రిపేర్ అయ్యావా? ప్రిపేరా? దేనికి? బాగుంది వరుస. ప్రిపేర్ కాకుండా మాట్లాడేది అలాగే? ఆశ్చర్యంగా చూసింది రమ్య. దీనికి కూడా ప్రిపేర్ కావాలటే? మరి రమ్య, స్త్రీ స్వాతంత్రం అంటే అర్థమేమిటే? లెక్చరర్లా ఫోజు పెట్టి అడిగింది సత్యభామ. నీ ఫోజు నువ్వును, చిరాగ్గా చూసింది రమ్య. సరే, విషయం చెప్పబోయ్. ఏం చెప్పమంటావు? మళ్ళీ మొదలా? కాస్త సీరియస్గా చూసింది సత్య. కోపించుకోక తల్లి, స్వాతంత్రం అంటే స్వేచ్ఛ, అంటే స్త్రీ స్వేచ్ఛ, అంతే కదూ? సత్యభామ ముఖంలోకి చూసింది. భారతదేశంలో, అందున ఆంధ్రదేశంలో ఆ స్వేచ్ఛ ఉందా స్త్రీకి? మళ్లీ ప్రశ్నించింది సత్యభామ. చాలా వరకు లేదనే చెప్పాలి. ఎలా చెప్పగలవు? చిన్న వయసు నుంచి తల్లిదండ్రుల బందిఖానాలో, తర్వాత కట్నం ఇచ్చుకొన్న మొగుడి బందిఖానాలో స్త్రీ దాదాపు నలిగి చస్తుంది కనుక. అబ్బా, పర్వాలేదే, బాగా చెప్పావు, మెచ్చుకుంది సత్య. అలాగా? సరే, వరకట్నం తప్పంటావా? సూటి ప్రశ్న సత్యభామది. కాదా మరి? మరి రేపు నీ సంగతేంటో అదోలా చూస్తూ అంది సత్యభామ. అంటే మరి కట్నమిచ్చి పెళ్ళా, లేక మన సంఘం ఇంకా అంతకెదిగిందా? ఎంతకే? వరకట్నం వద్దని పెళ్లి చేసుకునే స్థితికి. అసలు కట్నం కోసమే కదే మగవాళ్ళు డిగ్రీలన్నీను, అక్కసుగా అంది రమ్య. నీ సంగతి చెప్పమంటే? అదేనే తల్లి, నలుగురితో నారాయణ. అంటే కట్నం ఇచ్చానన్నమాట పెళ్ళి. మరి లేకుంటే కన్నిగానే ఉండాలి. సరే రమ్య, నీకెలాంటి మొగుడు కావాలే? కావాలని కోరుకున్న మొగుడొస్తాడా, లేక నువ్వు తెస్తావా? చాలా చాలాకీగా ప్రశ్నించింది రమ్య. అబ్బా, సరదాగా చెప్పమంటే? మరి నువ్వు చెప్పాలి. తప్పకుండా. అందమైనవాడు, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు, ముఖ్యంగా తాగుడు, పేకాట మొదలైన అలవాట్లు లేనివాడు, నన్ను పూలా చూసుకునేవాడు, అత్త ఆడబిడ్డ పోరు లేకుండా నాకు విలువిచ్చేవాడే ఉండాలి. అబ్బా, చాలా పెద్ద కోరికలే. పెద్ద కోరికలా? ఇవి సామాన్యమేగా. సరే, మరో ప్రశ్న. మళ్ళీనా? ఒకవేళ నువ్వు చెప్పిన తాగుడు, పేకాట ఇలాంటి ఉన్న మొగుడేస్తే ఏం చేస్తావే? బాగుంది వరుస. శుభం పలకమంటే పెళ్లికూతురు ముండెక్కడా అన్నాడట, అలాగుంది నీ వరుస. కోపగించుకోకే, సరదా కడిగానంతే. ఏదో కాస్తైనా మార్చడానికి ప్రయత్నిస్తాను. అబ్బా, చాలా ఓపికమంతురాలివే. ఏం చేస్తాం, కర్మ అనుకుని. నీలాంటి మంచిదానికి చలాకిదానికి మంచి మొగుడొస్తాడే. సరే, నాదైంది, నువ్వు చెప్పు.
నేనా? అవునే సత్యభామ, పేరుకు తగ్గ కోపం. నీలాగే కోపిష్టి భర్తొస్తే ఏముంది, శ్రీకృష్ణుని తన్నినట్టు తనడమే. చిలిపిగా నవ్వుతూ అంది సత్యభామ. సంతోషించాం, చెప్పవే. చూడవే, ఈ వరకట్న నిషేధం మనం మానిపించగలమని అనుకోను. నలుగురిలా నేనైతే భర్త విషయంలో నాకు కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్నాయి. అవే ఏంటే? తొందరపడుకు, వస్తున్నానుగా. త్వరగా చెప్పు మరి. నా భర్త ఏకపత్నివ్రతుడు కావాలని. అంటే శ్రీరాముళ్లానా? మధ్యలో విసిగించకే. పెళ్లికి ముందు తర్వాత నా భర్తకు ఎవరితోనూ అంటే స్త్రీతో సాంగత్యం ఉండకూడదు. ఇదొక్కటే నా కోరిక, అంతే. సరే, ఒకవేళ అలాంటి వ్యక్తి దొరికాడనుకో. ఎలాంటి వ్యక్తి? పెళ్లికి ముందే మరో స్త్రీతో సంబంధమున్న వ్యక్తి. అలా అని తెలిస్తే విడాకులిచ్చి చక్కా వస్తాను. విడాకులా? ఆశ్చర్యంగా అంది రమ్య. సరే సర్లే, చాలా టైం అయింది, పద పోదాం. తొందర చేసింది సత్యభామ. అవునే, పద. త్వరగా నడిచారు. ఏమ్మా సత్య, ఎంత లేటు? ఇంట్లో కడుగు పెట్టగానే అన్నగారి ప్రశ్న. అదే అన్నయ్య, రమ్య నేను ఎగ్జామ్ గురించి డిస్కస్ చేశారా? సత్య, తండ్రి పిలుపు. ఏం నాన్న? నీతో చాలా మాట్లాడాలమ్మా, స్నానం కానిచ్చిరా. పర్వాలేదు, చెప్పండి నాన్న. ఈ వేసవితో నీ డిగ్రీ పూర్తవుతుంది కదూ? అవును. నీ పెళ్లి గురించి. నాన్న, నాకు చెప్పమ్మా. లా చదవాలని, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలని చాలా ఆశ. అందుకే కొంతకాలం పెళ్ళొద్దు నాన్న. అది కాదమ్మా. ఏది కాదు నాన్న? నాకిప్పుడే పెళ్ళొద్దు. సత్య, నీ చెప్పేది విను. నాకిప్పుడే పెళ్ళొద్దు. రేపు వాళ్ళు వస్తున్నారమ్మా. ఏంటి నాన్న ఇదంతా? నీ చెప్పేది అర్థం చేసుకో సత్య. నో, ఈ పెళ్లి జరగదు. మీ మాట నేను విన్ను. నేను చెప్పిందే మీరు వినాలి, అంతే. మరుక్షణం అక్కడ నిలవకుండా వెళ్ళిపోయింది. ఏం పిల్లవ్, చెప్పిన మాట విందకదు, అంతా మొండిపట్టే. కామేశ్వరి, పెద్ద కోడల్ని పిలిచారు. ఏంటి మామయ్య గారు? విన్నావుగా సత్య వరస. అది పంతం వదలదు. మరీ రేపు పెళ్లివారు వస్తారు. ఏం చేస్తావో, ఎలా దారికి తెస్తావో. మీరేం కంగారు పడకండి, నేను చెబుతాగా. వింటుందంటావా? వెనకేం చేస్తుందండి? ఏమో, నీదే భారం. లేచారాయన. ఏమండి, మిమ్మల్నే భర్తను పిలిచింది కామేశ్వరి. ఏంటో, రేపు పెళ్లివారు వస్తున్నారు. మీ చెల్లెలు వరస చూసారా? నన్నేం చేయమంటావు? ఏం చేయమంటానా? చెవులుంచి దారికి తెమ్మంటాను. బాబోయ్, నా వల్ల కాదే, భయంగా అన్నాడు రాజశేఖరం. మరీ ఇంత భయమా? అదొట్టి మొండిపిల్లే. అయితే అది పట్టిన లేడికి 3 కాళ్ళుంటుంది. మీరోనండి తలవపండి. అంతకన్నా చేసేది లేదు కదే. చాలే ఊరుకోండి. రేపు పెళ్ళి అత్తవారింటికెళ్ళి కాపురం చేయాల్సిన పిల్లకు ఇంత కోపం, పట్టుదల, పంతం అంటే ఎలాగండి? కాస్త కోపంగా అంది కామేశ్వరి. ఏం చేద్దాం, తల్లిలేని పిల్ల. ఏమైనా అంటే మన మాట వింద కదా, పైగా సత్యాగ్రహం. అసలు మీ వల్ల కదూ ఆ పిల్లల మొండిగా తయారైంది. ఆ సంభాషణ అంతటితో తుంచి ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళింది. సత్య, నాన్నగారు సాయంత్రం చెప్పిన విషయం గురించి. వదిన, నాన్నతో నా నిర్ణయం చెప్పాగా. అది కాదమ్మా, మంచి సంబంధం, పెళ్లి చూపులేగా, కానిస్తే ఏం? ఇప్పుడు పెళ్లి చూపులేగా అంటారు, రేపు పెళ్ళేగా అంటారు. ఆడపిల్లకు పెళ్ళే కదమ్మా ముఖ్యం. కావచ్చు, నాకంటూ కొన్ని కోరికలున్నాయి. ఏంటమ్మా అవి? లా చదవాలి, కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. పెళ్ళయ్యాక చదవకూడదా? ఇదంతా జరిగే పనేనా వదినా? ఎందుకని? వదినా, దయచేసి ఆ విషయం వదిలే. మరైతే రేపు రమ్మని చెప్పాం కదా, వద్దని కబురు పంపండి. అలా పంపడం మర్యాదంటావా? ఆ విషయం నాకు తెలీదు. మరేం తెలుసు? ఈసారి వదినగారి ముఖంలోకి ఆ దొల చూసింది సత్యభామ. వదిన, నాకు కోపం తెప్పించుకో. సత్య, నీ పద్ధతి బాగోలేదు. అది నీకు అనవసరం. అంతేనా? అంతే. చరచరా లోనికి నడిచింది సత్యభామ. బాధతో ముఖం ఎర్రబడింది వదిన కామేశ్వరికి. శ్రీరామ్కు చెప్పకుండా తను, అతని భార్య శాంతితో మాట్లాడి ఎలాగైనా వారిద్దరి మధ్యనున్న ఆగాధాన్ని తొలగించి వారిని ఒకటిగా చెయ్యాలన్నదే రామకృష్ణ ఆశ. శ్రీరామ్ అతనికి ముఖ్య స్నేహితుడు. అంతేకాదు, అతను మంచివాడు. అటువంటి మంచి వ్యక్తి జీవితం ఇలా మోడులా మారకూడదు. ఆలోచనల నుంచి తేరుకోలేదు. రిక్షా వచ్చి ఇంటి ముందాగింది. ఎవరు? లోనుకొచ్చిన వ్యక్తి వంక అదోలా చూస్తూ అడిగాడు. నా పేరు రామకృష్ణ, శాంతిగారి కోసం వచ్చాను. అక్క, గట్టిగా పిలిచాడు. వస్తున్నా. ఏంటరుపు? హాల్లోకి రాగానే రామకృష్ణను చూసి కాస్త ఆశ్చర్యపడింది. శాంతిని చూసి రామకృష్ణ అదిరిపోయాడు. బొద్దుగా తెల్లగా ఉండే శాంతి నల్లగానూ కళలేని విధంగానూ సన్నబడింది. అంటే భర్తకు తనకు వచ్చిన గొడవలకు బాధపడుతోందని తెలుస్తోంది.
అన్నయ్య గారు అలా నిలబడే ఉన్నారే, కూర్చోండి. అమ్మున్నారా? లేరు, మామయ్య గారు ఊరు వెళ్ళింది, రేపు వస్తుంది. అలాగా, నువ్వు కూర్చోమ్మా, కాఫీ తెస్తాను. ఇప్పుడేమీ వద్దమ్మా, కూర్చో. పర్వాలేదు, ఇప్పుడే వస్తాను. లోనికి నడిచింది. నీ పేరేంటి బాబు? శాంతి తమ్ముడిని ప్రశ్నించాడు. రమేష్. ఏం చదువుతున్నావు? 10th. స్కూల్ లేదా? హాఫ్ డే. బాగా చదువుతున్నావా? మా స్కూల్కి నేనే ఫస్టు. గుడ్. అన్నయ్య గారు కాఫీ అందించింది. కూర్చోమ్మా. కూర్చుంది. బహుశా నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో అర్థం చేసుకుని కాఫీ కప్పు బల్ల మీద పెడుతూ అన్నాడు రామకృష్ణ. శాంతి తలదించుకుని కూర్చుంది. ఆమె నోటి వెంట మాటలు రాలేదు. మాట్లాడవేమ్మా. ఆయన బాగున్నారా? తల పైకెత్తకుండానే అన్న శాంతి కనుల నుండి నీరు జలజల రాలిపడ్డం రామకృష్ణ గమనించాడు. బాధపడుతున్నావమ్మా? అంతకంటే నేను చేయగలిగింది ఏముంది కనుక. అంటే ఆయన ఎలా ఉన్నారు? ఎలా ఉంటాడో నువ్వే ఊహించు. చూడమ్మా, కుటుంబం అన్నాక ఎలాంటి గొడవలైనా రావచ్చు, కాదన్ను. కానీ వాటిని సరిదిద్దుకోవాలి గాని ఇలా తెగేదాకా లాగడం, దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఊహించు. మాట్లాడవేమ్మా. ఏం మాట్లాడమంటారు? నాకు తెలుసన్నయ్య గారు, నా భర్త దేవుడని. కానీ బాధతో గొంతు జీరబోయింది. బాధపడకమ్మా. నన్ను వారి చెల్లెల్ని మా అన్నయ్య చేసుకోవడమే తప్పు, కాదన్ను. సహజంగా మా అమ్మ దుడుకు. మా అన్నయ్య స్వభావం కూడా అంత మంచిది కాదు. పోతే మా అన్నయ్య ఒక్కడే సంపాదించి ఈ కుటుంబాన్ని సరిదిద్దాలి. పెళ్లికిస్తానన్న కట్నం ఇంకా ఇవ్వలేదు. ఆ విధంగా ఆరంభమయ్యాయి గొడవలు. మా మామగారు కాస్తైనా ఆలోచన లేని వ్యక్తి. మా అన్నయ్య వేరుగా కాపురం పెడితేనే గాని కట్నం పిల్లపేర బ్యాంకులో డిపాజిట్ చేయనన్నారు. అటువంటి వారు మరి వారబ్బాయికి రావాల్సింది మాత్రం అనా పైసలతో తీసుకురమ్మని, లేదా నన్ను పుట్టింటి పంపమని మా వారికి ఆర్డర్ జారీ చేశారు. నేను సుఖంగా భర్తతో కాపురం చేస్తున్నానట. ఒంటరిగా నాకు అత్తా మామ పోరు లేదట. వాళ్ళ అమ్మాయి మాత్రం అతి కష్టాలు అనుభవిస్తోందట. ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో మాటలు, ఉత్తరాలు. మీకు తెలీదన్నయ్య గారు, నా భర్త మా మామగారికి చెప్పలేక నన్నేమీ అనడానికి నోరు రాక మూగగా ఎంత బాధ అనుభవించారో బహుశా నాకు ఆ భగవంతుడికే తెలుసు. రాత్రులు భోంచేసేవారు కాదు, ఆకలి లేదనేవారు. కంటి నిండా నిద్రలేదు. ఆయన నా గురించి నరకాన్ని అనుభవించారు. బోరుని ఏడ్చింది శాంతి. వింటున్న రామకృష్ణ కళ్ళు చెమగిల్లాయి. శాంతి, పూర్తిగా చెప్పనివ్వండి అన్నయ్య గారు. నా గుండెల్లో మండిపోతున్న ఈ బాధ ఆపుకోవడం నా వల్ల కాదు. మా మామగారు దాదాపు వారానికి ఒకసారైనా వచ్చి వారు నన్ను పుట్టింటికి పంపనందుకు అనరాని మాటలని తమ కూతురు కష్టాలు తలుచుకుని నన్ను ఎంతగానో తిట్టి వెళ్లేవారు. మా మామగారు వచ్చారంటే వారు మళ్లీ 2 రోజులకు మనిషి అయ్యేవారు కాదు. అంతలో మళ్లీ బాణంలా ఓ ఉత్తరం. నన్ను ఎన్నన్నా బాధపడ్ను. వారి బాధ సహించలేకపోయేదాన్ని. మా అమ్మకు అన్నయ్యకు డబ్బు గురించి ఎన్నో ఉత్తరాలు రాసేదాన్ని. కానీ వారు ముందు మా మామగారిని ఇవ్వమని, తర్వాత తామిస్తామని, ఇదే వరుస. నన్నేం చేయమంటారు? ఇలాంటి స్థితిలో మా వదిన చనిపోయింది. అసలే రాజుకుంటున్న అగ్ని అధిక రూపం దాల్చింది. కోర్టులు, గొడవలు, దాని పర్యవసానం అన్నయ్యకి 7 ఏళ్లు శిక్ష. అంతటితో ఆగలేదు. మా అత్తగారు నేను కాపురం చేయడానికి వీల్లేదంది. పైగా పెళ్ళై 3 ఏళ్లైనా నాకు పిల్లలు పుట్టలేదట. నేను గొడ్డుమొద్దానట. నా ముఖం చూడకూడదట. కేవలం నన్ను అక్కడి నుంచి పుట్టింటికి పంపించడానికి మా అత్తగారు అక్కడే ఉండిపోయారు. చాలా విషయాలు మీకు తెలియవు అన్నయ్య గారు. చిత్రహింస అనుభవించాను. ఆయన ఇంట్లో వారికి చెప్పలేక, నా బాధ చూడలేక అతి సాధు స్వభావం గల ఆయన ఇంటికి రావడం మానేశారు. అటువంటి స్థితిలో నన్నేం చేయమంటారు? దేవుళ్లాంటి భర్తను నేను దూరం చేసుకున్నానంటే నేనంత ఘోరమైన బాధ అనుభవిస్తున్నానో తెలుసా? రోజూ చస్తూ బ్రతుకుతున్నాను. కనీసం నా బాధను మా అమ్మ, కన్నతల్లి కూడా అర్థం చేసుకోదు. తన కొడుకు జైలు పాలైనందుకు నా భర్త కూడా కారణమంటుంది. కాసేపు ఆగిన శాంతి మళ్లీ చెప్పడం ప్రారంభించింది. కనీసం ఆయనైనా సుఖపడాలి, కన్నీటితో అంది. ఎలా సుఖపడగలడమ్మా? అతి బాధతో అడిగాడు రామకృష్ణ. విడాకులిస్తాను, మరో పెళ్లి చేసుకుని. శాంతి, ఈ విడాకులు నేను ఆనందంగా ఇవ్వడం లేదన్నయ్య గారు, గత్యంతరం లేక. శాంతి, ఒక్కోసారి నాకేమనిపిస్తుందో తెలుసా అన్నయ్య గారు? వెంటనే చచ్చిపోవాలని. శాంతి, ఒకటి మాత్రం చెప్పండి అన్నయ్య గారు. ఆయనలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. ఎన్ని జన్మలకైనా ఆయనే భర్త కావాలని కోరుకుంటాను. గుండెల్లో అగ్ని మండిపోతున్నా నాపై అసహ్యం కలగాలని, వారు నా ముఖం చూడకూడదని ఎంత ఘోరంగా ప్రవర్తించానో. ఈసారి శాంతిని ఆపడం బహుశా ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. సోఫాలో పడి బోరుని ఏడ్చింది. చూస్తున్న రామకృష్ణ కనుల వెంట నీరు తిరిగింది. భగవాన్, ఇంత చిన్న వయసులో ఆమెకెందుకయ్యా ఇన్ని కష్టాలు? ఆమె నీకేం అపకారం చేసింది?
నీ అన్నను జైలుకు పంపి మన సంసారం సర్వనాశనం చేసిన వాడింటికి నిన్ను కోడలుగా పంపనని మా అమ్మ వాదం. చెప్పండి అన్నయ్య గారు, ఇటు అటు కూడా నేనెంత చిత్రహింస అనుభవిస్తున్నాను. అందుకే అలాంటి నిర్ణయానికి వచ్చాను. ఆయనతో ఖచ్చితంగా చెప్పాను, మొండిగా వాదించాను. నేను కాపురానికి రానని, విడాకులు ఇస్తానని. మా అమ్మ ఆయన్ని ఎన్ని మాటలన్నా నేను నోరు మెదపలేదు. కారణం వారికి నాపై అసహ్యం కలగాలని. కానీ ఈ శాంతి ఆ రోజే చచ్చిపోయింది. శాంతి, అలా బాధపడి ప్రయోజనం లేదు. ఈ అన్న మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్లు వినాలి. బ్రతిమలాడుతున్న ధోరణిలో అన్నాడు రామకృష్ణ. మాట్లాడవేమ్మా. చెప్పండి అన్నయ్య గారు. శ్రీరామ్ ఎలాంటి నిర్ణయానికి వచ్చాడో తెలుసా? వంచిన తల ఎత్తి అతని కన్నుల్లోకి చూసింది శాంతి. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. అన్నయ్య గారు, ఆశ్చర్యం భయం రెండూ ఒక్కసారిగా ముప్పురి ఉన్నాయామెను. అందుకే నేను చెప్పేది శ్రద్ధగా విను. మా బ్రాంచ్ ఒకటి బొంబాయిలో ఓపెన్ చేశారు. నువ్వు లేకుండా శ్రీరామ్ ఒంటరిగా బతకలేడు. ఎలాగైనా శ్రీరామ్ని బొంబాయి పంపి ఏర్పాటు చేస్తాను. కొన్నాళ్లపాటు అందరికీ దూరంగా మీరుండండి. కాలం అందరిలోనూ కొన్నాళ్ల తర్వాత మార్పు తేకపోదు. మీరనేది? శాంతి, గతించిన విషయాలు మరిచిపో. నీ భర్తకు నువ్వు, నీకు నీ భర్త కావాలి. మిగిలిన వాళ్ళ గురించి ప్రస్తుతానికి మరిచిపోండి. శాంతి, బాగా ఆలోచించుకో. పెద్దవాళ్ల కక్షలకు మీ జీవితాలు బలి కాకూడదు. గతించిన కాలం తిరిగి రాదు. భార్యాభర్తలు సుఖదుఖాల్లో కలిసే ఉండాలి గాని ఇలా వేరువేరుగా బ్రతకడం అంత మంచిది కాదు. మిగిలిన విషయాల గురించి మర్చిపో. మరి అందుకు వారు? ఆగిపోయింది శాంతి. శ్రీరామ్ అందుకు ఆనందంగా ఒప్పుకుంటాడు. నీకు సమ్మతమే కదూ? శాంతి ముఖంలోకి చూశాడు. శాంతి తల ఊపింది. చాలా థ్యాంక్స్, వస్తానమ్మా. నిజంగా నా పాలిట దేవుళ్ళు మీరు. పాదాలపై వాలింది. పిచ్చి తల్లి. లేవనెత్తి సంతోషంగా అడుగులు వేశాడు రామకృష్ణ.